మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం నిమిత్తము ఒక 4 వాక్యాలు చూసుకొని దాన్ని విశ్లేషించుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము మొదటి మాట. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము మొదటి మాట. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఓకే, విన్నారు కదా? దేని గురించి చెప్పబడింది? ప్రతి దానికి కూడా సమయం ఉంది. ఓకే, ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుడికే ఉండును గాక అనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండిగాక అని పలికెను. ఆ ప్రకారము ఆయను. ఓకే, ఇక మూడోది ఇర్మియా పుస్తకం, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దామా? ఆకాశమును ఎగురు సొంకపుట్టి కొంగయు దాని కలమును ఎరుగును, తెల్లగువ్వయు మంగలి కత్తి పెట్టయు తమ రావలసిన కాలమును ఎరుగును. అది వద్ది. ఎందుకంటే ఎగిరే పక్షులకి, దేవుని సృష్టిలో ఎగిరే పక్షులకి, జంతువులకి, సృష్టి అంతటికి కూడా సమయం తెలుసు. ఏ సమయంలో ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా చేయాలి అనేది సమయం దేవుడు వారికి నిర్ణయించాడు. నిర్ణయించిన ప్రకారం కూడా అవి వారి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాయి. ఎంతమంది దాన్ని అవును అంటారు? దేవుడు కూడా గలతీయుల పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, గలతీయుల పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ప్రణాళికలో పంపబడవలసిన ఆయన కుమారుని కూడా ఆయన ఏం చెప్తున్నారంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ భూమి మీదకి పంపెను. రైట్, అదేనా ఉంది. అంటే ఇక్కడ కూడా కాలము అనే విషయాలు రాయబడుతుంది. దేవుని సృష్టిలో ప్రతి జీవి, ప్రకృతి అన్ని కూడా దేవుని కాల నియమములకు లోబడి, చెవులు జాగ్రత్తగా రిక్కించి వినండి. చెవులు ఉన్నవారు ఉన్నాయో మీ చెవులు తడుముకొని చూడండి. దేవుని సృష్టిలో ప్రతి జీవి, ప్రతి ప్రకృతి దాని కాల నియమాలకి లోబడి వాటి పనులు చేస్తూ వాటి ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని, సమయ పాలనతో ఉన్న ఔన్నత్యాన్ని అవి మనకి తెలియజేస్తున్నాయి. ఏంటి సీరియస్నెస్ ఏంటి? ప్రకృతిలో ఆ యొక్క సమస్త ప్రకృతి, అలాగే ప్రతి జీవి కూడా సమయానుకూలముగా దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ దేవుడి యొక్క గొప్పతనాన్ని, సమయ పాలనలో వచ్చే ఔన్నత్యాన్ని అవి మహింపరుస్తున్నాయి. 104వ కీర్తన 19 నుంచి 24 వచనాలు ఏం చెప్తున్నాయో చూద్దామా? 104వ కీర్తనలో
ఆ, 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 ఉమ్, ఉమ్, ఆ, ఉమ్. చూసారు ఇక్కడ దేవుడు ఈ సృష్టి అంతటి కూడా చేసిన తర్వాత ఎవరికి ఏ సమయమో ఆయన నిర్ణయించాడు. జంతువులు వాటి వాటి సమయంలో అవి ఆహారం తెచ్చుకుందికి అవి బయటకు వస్తాయి. మనుషులు వారి వారి సమయాన్ని వారు ఆ విధంగా చూసుకుంటారు అనే విషయాలని కూడా రాయబడుతుంది. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సూర్యుడు ఉదయించగానే లేచే వాళ్ళెవరో మనుషులు. అంటే మనుషులకి ఏ హాని కలగకుండా ఈ జంతువులకి దేవుడు ఒక నియమం పెట్టాడు. ఏమైంది? రాత్రంతా మీ ఆహారం మీరు సమకూర్చుకోండి, సూర్యోదయం అయ్యేసరికల్లా మీరు మీ గుహల్లోకి వెళ్ళిపోండి. అప్పుడు వీడి పని వాళ్ళు చేసుకుంటారు. అంటే దేవుడు అన్ని కూడా ఒక క్రమం. సూర్యుడికి ఉదయించే సమయాన్ని ఇచ్చాడు, అస్తమించే సమయాన్ని కూడా ఇచ్చాడు. అవునా కాదు? పేపర్లో చూస్తే ఏ రోజు సూర్యోదయం సమయం ఏమిటి, సూర్యాస్తమ సమయం ఏమిటి ఉంటుంది. అవునా కాదు? సమయం, ఆ సమయం ప్రకారమే సూర్యుడు ఉదయిస్తాడు, అలాగే అస్తమిస్తాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? ఏమిటి మనకు తెలియదా అండి? చిన్నప్పటి నుండి సూర్యుడిని చూస్తున్నాం, చంద్రుడిని చూస్తున్నాం, పక్షుల్ని చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం. ఈ విషయాలు మీరు నాకు ఎందుకు చెప్తున్నారు అని మీరు అడగవచ్చు. మన లోపం ఏముందో, ఏంటి మన లోపం ఏముందో తెలుసుకునే నిమిత్తము ఈరోజు వాటిని మనం ధ్యానం చేయడానికి వస్తున్నాం. దేవుని సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా, ఆయన సృష్టిలో ప్రతి వారు కూడా విశ్వసించాలి, ప్లస్ అనుసరించాలి. ఏమన్నాను? ఏమిటి? దేవుని సమయాన్ని ప్రతి వారు కూడా విశ్వసించాలి, ప్లస్ అనుసరించాలి. దేవుడిచ్చిన సమయం ఒక వరం. ఏమన్నాను? దేవుడిచ్చిన సమయం ఒక వరం. దాన్ని సద్వినియోగపరచుకోవడం మానవుల యొక్క కర్తవ్యం. చెప్పు. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవడం మానవుల యొక్క కర్తవ్యం. దీని గురించి మరో మాట చెప్పమంటారా? సమయ పాలన అన్న విషయం గురించి ఈరోజు చెప్పాలనుకుంటాను. సమయ పాలన అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు? పంక్చువాలిటీ, టైం మేనేజ్మెంట్. పంక్చువాలిటీ అనేది, సమయ పాలన అనేది విజయానికి, క్రమశిక్షణకు ఇది మూలస్తంభం. సమయ పాలన విజయానికి, ఇంకా క్రమశిక్షణకు మూలస్తంభం. ఎవరిలో అయితే సమయ పాలన ఉండదో వాళ్ళకి విజయము తక్కువే, క్రమశిక్షణ మరి నేను చెప్పను, ఎందుకంటే మీకు మీరుగా చెప్పుకోవాలి. సమయం ఎవరి కోసం ఆగదు. ఆగుతుందా? నాకు బద్ధకంగా ఉంది, కొంచెం సేపు ఆగు అంటే అది ఆగుతుందా? సమయం ఎవరి కోసం ఆగదు. కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే చరిత్ర సృష్టిస్తాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే చరిత్రను సృష్టిస్తాం. రేపటి కోసం చేసే ప్రతి అత్యున్నతమైన సన్నాహం ఈరోజు సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ఈ రోజు సమయాన్ని మనం సరిగ్గా వినియోగించుకుంటున్నామంటే రేపటి ఆ యొక్క కార్యాలకి, అత్యుత్తమైన కార్యాలకి మనం సన్నాహపడుతున్నట్టే, సిద్ధపడుతున్నట్టే. కష్టంగా ఉందా? బాధగా ఉందా? ఇదేంటి వాళ్ళు ఈ విషయాలు చెప్తున్నారు? మాకు ఏదైతే వద్దు అనుకుంటున్నామో దాన్నే ఎందుకు చెప్తున్నారు అని మీరు అనుకుంటున్నారా? ఏం చెప్తున్నారు? ఎవరైతే సమయ పాలన పాటిస్తారో వారు చరిత్రను సృష్టిస్తారు.
దేవుడు మనందరూ కూడా చరిత్ర సృష్టించేవారుగా ఉండాలని అంటున్నాడు. సమయ పాలనకి, సమయాన్ని సరిగ్గా పాలించడానికి అడ్డులు ఏమిటో తెలుసా? అడ్డులు ఏమిటో తెలుసా? ఒకటి, ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం. 2, ఓవర్ కాన్ఫిడెన్స్. 3, అలసత్వం, బద్ధకం. అవునా కాదు? ఏమండి, బైబిల్లో దావీదు గురించి చెప్పలేదు, సౌలు గురించి చెప్పట్లేదు, పౌలు గురించి చెప్పట్లేదు. అవన్నీ మానేసి ఎందుకండి ఈ సొత్తు మీకు ఉండకు అని మీరు అడుగుతారేమో. సమయాన్ని ఏర్పాటు చేసింది ఎవరండి? దేవుడిచ్చిన సమయాన్ని సరైన రీతిలో వినియోగించుకోవాల్సిన బాధ్యత సృష్టిలో ఉన్న ప్రతి వారికి ఉంది, వారితో పాటు మనకి ఉంది. అవునా? ఆ యొక్క సమయాన్ని మనం సరైన రీతిలో వాడుకోకపోతే నష్టపోయేది మనమే. సమయాన్ని సరైన రీతిలో వాడకపోతే సమయపాలనలో అలసత్వం వహిస్తున్నాం. మనం ఏం వహిస్తున్నాం? మనం కారణం ఎందుకు అలసత్వం వహిస్తున్నాం? సమయం యొక్క విలువ మనకి తెలియక. ఏంటి? మీరు ఒక సమయం పాటించాలి, ఒక టైం, ఇది ఒక మాట ఇచ్చి ఈ సమయాన్ని పాటించాలంటే మీరు కనీసం 10 నిమిషాల ముందు మిమ్మల్ని మీరు దానికి చేరుకునేవే చేయాలి. కారణం ఏమిటో తెలుసా? మీరు ఇక్కడి పలానా చోటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అనుకున్న సమయానికన్నా 15 నిమిషాల ముందే వెళ్ళాలి. కారణం ఏమిటి? దారిలో వచ్చే అడ్డంకులు మన చేతిలో ఉండవు. ఉంటాయా? ట్రాఫిక్ అయిపోవచ్చు, వెళ్తున్న బండి పంచర్ అయిపోవచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అవునా కాదు? మన చేతిలోని సమయాన్ని ఉంచుకొని మన సమయ పాలన పాటించాలి. కానీ మనకేంటి? ఓవర్ కాన్ఫిడెన్స్. నేనెందుకు చేయలేను, ఇక్కడ ఇలా కిక్ కొట్టేదంటే 2 నిమిషాలు అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఆ 2 నిమిషాలు కిక్ అవ్వదు. నీ కాన్ఫిడెన్స్ ఏమైపోయింది? ఆలస్యంగా వెళ్తే నీ గురించి ఫ్లైట్ ఆగుతుందా? విమాన సర్వీసుల వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? నువ్వు డబ్బులు పెట్టి టికెట్ కొన్నా సరే నువ్వు 2 గంటల ముందు అక్కడ ఉండాలంటారు. 50 నిమిషాల ముందు చెకింగ్ ఆఫ్ చేసేస్తారు. అంటే నువ్వు వెళ్ళి ఆ లాన్లోని 50 నిమిషాలు కూర్చోవలసిందే. దట్స్ ఆల్. నేను అదే విధంగా ఫ్లైట్ ఇలా వెళ్తుంటే గవ్వ పట్టుకుని వెళ్ళిపోతాను అని చెప్పి అనుకుంటే కుదరదు. అవునా? సమయాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఉత్తములు. ఎవరు? నన్ను పద్మని మీరు చూస్తున్నారు, మేము ఎప్పుడు సమయం పాటించట్లేదు. అవునా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఎవ్వరు సిగ్గుపడి చెప్పట్లేదా? అర్థం కాక చెప్పట్లేదా? అంటే దాని అర్థం ఏమిటి? కేవలం మీ మీద ప్రేమ మాత్రమే కాదు, దేవుని మీద గౌరవం. దేవుని మీద గౌరవం. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఏం చేస్తున్నాం? మన పాస్టర్ గారే కదా, మన పాటలే కదా, వెళ్దాంలే. ఇంకా కొత్త విచిత్రం కూడా తెలుసా మన సంఘానికి? కరెంటు పోయి ఏ రోజైనా పాటలు అయిపోతే రావుడి పాటలు అయ్యింది, అది కూడా అది చర్చి లేదేమో అనుకున్నాం.
చర్చ లేదని ఆలోచుకున్నారట. పూర్వకాలంలో లూథరన్ చర్చెస్ లో, ఆర్సిఎం చర్చెస్ లో గంట ఉండేది, పెద్ద గంట. చర్చ్ మొదలు పెట్టే అరగంట ముందు గంట కొడతారు, సిద్ధపడండోయ్ అని. అవునే, కుమరం వాళ్ళకి, షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి మేము తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి ఆటోని పెట్టాం. అవునా కాదు? తీసుకురావడానికి ఆటోని ఎందుకు తీస్తాం? ఆటో వచ్చి ఇంటి దగ్గర ఉంటే స్నానం చేస్తున్నా ఉండు. అవునా కాదు? సమయాన్ని మనం పాటించటం లేదు. మనంతటి శుద్ధ మూర్ఖులు ఇంకొకరు లేరు. దేవుని చేత ఆశీర్వదింపడాలంటే ఎలా ఆశీర్వదింపడతాం చెప్పండి? శుద్ధ బద్దకస్తులు, మామూలు బద్దకస్తులు కాదు. సమయపాలన లేని వారి లక్షణాలు ఏమిటో ఈరోజు చూసుకుందాం. ఏంటి? సమయాన్ని పాటించలేనటువంటి వారి లక్షణాలు ఏమున్నాయో ఒకసారి మనం చూసుకుందాం. నాకు తిట్టుకోవద్దు. ఎందుకంటే అందరు అవి ఉంటాయి ఖచ్చితం. ఈ పాస్టర్ గారు ఏంటి ఇవి అన్ని వేలెత్తి చూపిస్తున్నారు అనుకుంటే అది నా ప్రయోజనం గురించి కాదు. అర్థమవుతున్నదే? మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. మొదటి పేతురు ఏదో జాగ్రత్త మెల్లిగా. ఏ సమయం అన్నారు? తగిన సమయం అందు. అంటే సమయానికి మనం ఎదురు చూడాలా? ఆయన పిలిచిన తర్వాత మనం వెళ్ళాలా? మనం వెయిట్ చేయాలి. ఆయన సమయం గురించి వెయిట్ చేస్తున్నామా? మనం వెయిట్ చేయిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? వెయిట్ చేయిస్తున్నాం. కానీ దేవుని యొక్క లేఖనం ఏముంటున్నది? ఆయన సమయానికి మనం ఆయన బలమైన చేతి కింద వినయముతో, దీన మనసుతో మనం ఉండాలి అనుకుంటాం. ఇదే సంఘానికి రావడంలో మనం సమయాన్ని ఇంత చక్కగా దుర్వినియోగపరుచుకుంటున్నాం. అవునా కాదా? అదే భోజనానికి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి అంటే అబ్బో అవసరమైతే ఒక రోజు ముందు కూడా వెళ్ళిపోతారు. ఒకరోజు ముందే వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి కడుపే. ఇంకా నేను చెప్పను, మళ్ళీ మీరే చెప్పుకోండి. దాని మీద ఉన్న శ్రద్ధ దీని మీద లేదు. తగు సమయంతో తగు రీతిగా మమ్మల్ని పోషించేవాడు ఎవరో, అంతే కదా? చెప్పడం కూడా భలే చెప్తున్నాం. కానీ ఆయనకి మటుకు మనం సమయం వర్గం. ఇంకా మా మహేష్ లాంటి వాళ్ళు, మన అప్పలరాజు లాంటి వాళ్ళు, వీళ్ళు ఎలా ఉన్నారంటే సమయం చెప్పేస్తారు, మనుషులు కనబడరు. ఫోన్ చేస్తే అరే అన్ని పక్కనే ఉన్నామండి అంటారు. తెర చూస్తే ఇంకేదో ఊళ్ళో ఉంటారు. ఇలా ఉన్నాయి కదా. ఇది మహేష్ నుండి నేర్చుకున్నారు వీళ్ళందరూ.
ఇంకోటి సమయం అంటే అర్జెంట్లో ఫోన్ ఇలా పెట్టుకొని బండి నడిపించేవాళ్ళు. అవునా కదా? అంత కొంప మునిగిపోవాల్సిన అవసరం ఏముంది? మీ సమయాన్ని మీరు చేతిలో పెట్టుకొని ఫోన్ వస్తే దాన్ని అవసరమైతే ఆపి మాట్లాడుకుంటే కుదరదా? ఫోన్ ఇలా పెట్టుకొని బండి నడిపేవాడి దృష్టి ఎక్కడ ఉంటుంది? అంటే చెవులు ఎక్కడ ఉంటే దృష్టి ఎక్కడ ఉంటుంది? యాక్సిడెంట్తో బండి ఎక్కడ పడుతుంది. అవునా కదా? చాలా మందికి ఇది పెద్ద జబ్బు. అలా పెట్టుకొని ఎవరైనా వెళ్తుంటే ఇటు పక్క గోపు మీద ఒక్కడ కొట్టాలనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు. పోలీసులు ఎన్ని చెప్పినా బుద్ధి రావట్లేదు. సర్లేండి, సమయ పాలన పాటించని వారి యొక్క లక్షణాలు ఏమిటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎలా వినమన్నాను? ఎవరు వింటారు? ఎవరు వింటారు? చెవులు ఉన్నవాళ్ళు వినండి. ఒకటి, మొట్టమొదటిది సోమరితనం. సమయం ఎవరు పాటించరు? అది సోమరిపోతులు సమయాన్ని పాటించరు. చెబితే తర్వాత చూద్దాంలే, రేపు చేద్దాంలే, వాయిదాలు వేస్తారు. అవునా కదా? నానుడు ఏముంది? రేపు చేయవలసిన పని ఇవాళ చేయి, ఇవాళ చేయవలసిన పని. కానీ మనం ఏం చేస్తున్నాం? రివర్స్. దాన్ని ఏమంటారు? సోమర్థనమేనా? సోమరు వాడు ఎలా ఉంటాడో తెలుసా? కంచంలోని భోజనం చేద్దామని ఇలా చేయి పెడతాట, ఎవడెత్తుతాడు, ఎవడైనా నోట్లో పెట్టేస్తే బాగుందని చెప్పి చెయ్యి కూడా ఎత్తాడు. అవునా కదా? అలాంటి సోమరిపోతులు సమయాన్ని పాటిస్తారా? మంచం నుంచి లేవడు. జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్పాడంటే, సోమరి మంచం మీద ఎలా తలుపుతున్నాడు? దేంతో పోల్చాడు? తలుపు ఆ యొక్క ఇరుసు మీద తిరిగినట్టు తిరుగుతాడు. గాలి చుట్టూ ఎద్దు తిరిగినట్టు. సామెతలు 10:4 ఒకసారి చూడమ్మా. ఒకడు 13:4 ఒకరు చూడండి. సామెతల గ్రంథంలోని సోమరిపోతుల గురించి భలే రాసుకొచ్చారు. నాకు భలే నచ్చింది అవి. బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడు? ధనవంతుడు అవుతాడు అనుకున్నావు. నువ్వైతే అలా అంటున్నావు. ఇక తర్వాత 13:4 ఏమీ దొరకదు. ఆశ అయితే ఉంది నాలో, సోమరపాటే అది. అవునా కాదు? అదేనా మనం అరగంట తర్వాత చదువు. ఎస్. ఇక 19:24 చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, అవునా కదా? సోమరి ఇవన్నీ ఎందుకంటే వీటికే ఇంత బద్ధకంగా ఉంటే సమయాన్ని పాటించడానికి, ఇచ్చిన ఆజ్ఞని పాటించడానికి ఏమాత్రమైనా ముందుకి రాగలడా? కాబట్టి ఎవరైతే సమయం పాటించరో, సమయ ప్రకారం వారి యొక్క నడవడికని మర్చుకోరో, వాళ్ళు నెంబర్ వన్ ఏ చెప్పరేమి. నేను చెప్తే తిట్టినట్టు ఉంటుంది కదా, మిమ్మల్ని మీరు అనుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క లక్షణం ఏమిటంటే సోమరి లక్షణం, సమయాన్ని పాటించకపోవడం. ఇక రెండో లక్షణం మాట నిలబెట్టుకోకపోవడం.
ఎవరైతే మాట మాట నిలబెట్టుకోకపోవడం ఏమిటి? చెప్పిన సమయానికి చేరకపోవడం. అవునా? మన జీవిత రైలు ఏమన్నారు? అది ఒక జీవితకాలం లేట్ అన్నది. మనం ఎక్కవలసిన రైలు జీవితకాలం లేట్. అలా ఉంటుంది మన పని. సమయాన్ని పాటించలేరు, దానివల్ల ఇచ్చిన మాటని అంతేగా మార్చగలరా? దానికి ఏం చెప్తాడు? ఒక సాకు, దాన్ని కప్పుచ్చడానికి మరో 4 సాకులు. అంటే ఇవన్నీ కూడా దేనికి దారి తీసే? అబద్ధాలకు దారి తీసే. అవునా కాదు? అంటే ఒక సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగపరచుకోకపోతే ఎన్ని అనర్థాలు ఒకసారి చూడండి. 1, సోమర్థనం వస్తుంది. 2, మాట నిలబెట్టుకోకపోవడం. దాని ద్వారా అబద్ధాలను కప్పించుకోవడానికి ఇంకా మరి వేరే. ఇవన్నిటికీ కారణం ఏంటి? సమయాన్ని మనం పాటించకపోవడం. మన అందరిలోకి ఉన్న పెద్ద ఏంటంటే నేను ఎందుకు చేసి లేను అనే ఓవర్ కాన్ఫిడెన్స్. మీరు చెబితే నమ్మరు. 22 ఏళ్ళు నేను పద్మ ఈ సమయం విషయంలోనే దెబ్బలాడుకునేవాడిని. అయితే తను ఎప్పుడు లేట్ చేసేది కాదు, లేట్ చేస్తుందేమో అని నేను బెంగపడి తను నేను తొందర పెట్టేవాడిని. నన్ను తొందర పెట్టిన నాకు టైం తెలుసు అంటూ తనకు చిరాకు పడుతుంది. ఏనాడు కూడా మేము అక్కడ ఇక్కడ కూడా లేట్ అవ్వలేదు. పొరపాటున ఒకసారి లేట్ అయితే మన వాళ్ళు ఎలా చూస్తారు తెలుసా? ఏమమ్మా ఇవాళ మీరు రాడేమో అనుకున్నాం. మీరు గంటల గంటలు లేట్ చేసినా ఎవరేం అనుకోకూడదు. అవునా కదా? ఇంకోటి, నేను వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ఎవరి ఇంట్లో ప్రేయర్ అయినా సరే చెప్పిన అరగంట తర్వాత కానీ వాళ్ళు తయారై ఉండట్లేదు. ఇంటి వాళ్ళు ఉండట్లేదు, వచ్చేవాళ్ళు ఉండట్లేదు. ఉంటున్నారా? చెప్పండి. ఎల్లమ్మా వెళ్ళి మొహం కడుకోండా. ప్రతి వారు కూడా సమయాన్ని వేరే వేరే పనులకు అప్పగిస్తున్నారు తప్ప దేనికి ఉపయోగించాలో దాన్ని ఉపయోగించట్లేకపోతున్నారు. ఆశీర్వాదాలు రమ్మంటే ఎలా వస్తాయి? దేవుడు చూసేది దాన్నే, దేవుడు గౌరవించేది దాన్నే. దేవుడు వచ్చి పిలుస్తాడు, నువ్వు కాదు. ఆ దేవుడు వచ్చి పిలుస్తాడు, నీ పని అయిపోయింది పదా అని. ఉండు, నేను కొంచెం రాలేదు, కొంచెం స్నానం చేసి వస్తాను, భోజనం చేసి వస్తాను అని చెప్పగలవా? ఏ ఇంకా మనం ఎంత తెలివైన వాళ్ళు తెలుసా? డెలివరీ టైం అందరికి మన హైందవ సాంప్రదాయంలోని పుట్టిన ముహూర్తానికి ఆ గడియలు చూసి దాన్ని బట్టి వారు రాబోయే జీవితకాలం అంతా కూడా జాతకాలు రాయించేసి ఇవ్వాలి. జరగబోయేది ఏమిటి అన్ని తెలిసేసుకోవాలి. కానీ వారి మటుకు సమయం పాటించదు. ఇవాళ రేపు ఏమైపోయింది తెలుసా? సిజేరియన్ వచ్చింది కదా, ఏమండి డాక్టర్ గారు చెప్తారు 9:23:30 మీరు గట్టగట్టలు కట్ చేయండి. ఆ సమయం మంచి భవిష్యత్తులో ఉంటారు వాడు పుట్టేవాడు.
ఉన్నాయా లేదా? లోపుకి వెళ్ళిన తర్వాత ఆ చెప్పినట్టే డాక్టర్ కత్తి పెట్టి ఇలా అన్నాడు అనుకో, అది తెగకపోతే ఆ ముహూర్తం దాటిపోయినా లేదా? వారు భవిష్యత్తును రాసేస్తున్నారు. కాలాలు ఎవరి చేతిలో ఉన్నాయి? యేసు ప్రభువు ఏమన్నాడు? నాకు కూడా తెలియదు. ఆయన స్వయాన దేవుని కుమారుడు, ఆయనకే తెలియదుట. మనం చెప్పేస్తూ ఉంటాం కాలం మహిమలు. ఇక్కడ ఈ సమయం నుండి ఈ సమయం వరకు వర్జ్యం ఉంది, 15 నిమిషాలు దుర్ముహూర్తం ఉంది. అవునా కదా? సత్యవతి వాళ్ళ కూతురు, పెద్ద కూతురు కొండమ్మ, షాప్ ఓపెన్ చేసినప్పుడు ప్రార్థనకి రమ్మన్నారు. నేను ఇంకా ఇంట్లో బయలుదేరుతుండగా వచ్చేయండి 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 ఫోన్. పద్మతో కలిసి వెళ్దాం అనుకున్నాను. నాకు ఆ సమయం అవ్వక నేను ఒక్కనే వెళ్ళిపోయి వచ్చాను. కానీ అంటే ఏమిటి ఆగండి ఆగండి. ఎందుకు ఆగండి? పంతులు గారు ఏమో 10 గంటల తర్వాత చేయమన్నారండి. పంతులు గారు చేయమంటే నన్ను ఎందుకు పిలిచేయమంటాను నేను? ఎవడా పంతులు చెప్పింది 10 తర్వాత చేయమని అన్న? చెప్పారండి పంతులు గారు, ఇదిగో 10 తర్వాత వర్జ్యం వస్తుంది. నేను పెద్ద పంతులు, నన్ను అడుగు, నేను చెప్తాను. ఏ పంతులకు చెప్పాలి నన్ను? మాకు ఎక్కువ అనలేదు. ఇలాగా మనం వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ మన సమయాన్ని దేవుని దృష్టికి అనుకూలమైన రీతిలో మనం ఇవ్వట్లే. దానివల్ల మాట ఒకటి సోమర్థనం, 2 మాట నిలబెట్టుకోకపోవడం. దేవుని వాక్యం ఏమంటున్నది? మత్తయి సువార్త 5:37లో నీ మాట, మరి దాన్ని చూడక్కర్లేదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అంత మించి ఏమైనా వచ్చినా అది దుష్టుల నుంచి వచ్చిందే. కీర్తనలు 15:4 చూడండి అమ్మా. కీర్తనలు 15:4 మాట నిలబెట్టుకోవడంలో అక్కడ మాట చెప్పబడుతుంది. నీకు నష్టం వాటిల్లా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అవునా? ఏమన్నాడు? ప్రమాణము చేయని నష్టం వాటిల్లను మాట తప్పడు. ఎవరైతే దేవుని యొక్క సముఖములో అతిథిగా నిలబడదగ్గవాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడి సముఖానికి మనం వెళ్ళిపోతామా? ఇంకా చూడండి, ప్రసంగి గ్రంథములో 5:4 నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఏం చేయొద్దన్నాడు? ఆలస్యం అంటే ఏమిటి? సమయం పాటించకూడదనా? దేవుని మాటలు ఇంత స్పష్టంగా సమయాన్ని పాటించాలి అని మనకి చెబుతున్నాయి. దీనివల్ల మనలో అనేక దుర్గుణాలు వచ్చేస్తున్నాయి. మనందరినీ కూడా ఆయన సద్గుణాలతోటి ఉండమంటాడు. కయాన్తో దేవుడు ఏమన్నాడు? ఏమయ్యా, నువ్వు సత్క్రియలు చేస్తే తలెత్తుకునేవాడుగా ఉంటావు కదా అన్నాడా లేదా? అంటే దాని అర్థం ఏమిటి? మనందరం కూడా ఎలా ఉన్నాం? తల దించుకొని ఆయన ఎదుర్కొంటే ఆయన ఎలా ఆశిస్తున్నాడు? తలెత్తుకుని ఉండాలని చెప్పి ఆశిస్తున్నాడు. తలెత్తుకోవాలి అంటే ఏం చేయాలి? సత్క్రియలు ఉండాలి. సత్క్రియలకి ప్రాముఖ్యం ఏంటి? సమయపాలన. దేవుని సమయానికి మనం కనిపెట్టుకొని ఉండాలి. సమూయేలు చిన్నోడే, బాలుడు. అవునా కదా? సమూయేలు ఎవడు? చిన్నోడు, పడుకున్నాడు. ఒకటి చిన్నోడు, 2 నిద్రలో ఉన్నాడు. సమయాలు అని
స్వరం వినపడితే ప్రభువా చిత్తగించు, నేను రెడీగా ఉన్నాను అంటే సమయానికి ఎలా ప్రతిస్పందించారు చూడండి. మనం అలా ప్రతిస్పందిస్తున్నామా? పాస్టర్ గారు చెప్పే ఏ మాటకైనా పాటించే గుణం మనకి ఎవరికైనా ఉందా? సమయం కానీ గుణం కానీ? ఆయనకేం పోయింది, ఆయన నేనే చెప్తాడు అని అంటారు. ఆశీర్వాదం రమ్మంటే ఎలా వస్తుంది చెప్పండి, మీకు మీరే ప్రశ్నించుకోండి. ఇకపోతే 3వ లక్షణం అమ్మా. మొదటి 2 లక్షణాలు తెలిసేయా? ఏమిటి 2 లక్షణాలు? మొదటిది రెండోది పక్క వాళ్ళు అడగండి, ఈ 2 మనమేనా అని అడగండి సార్, ఏ తప్పులేదు. తిరిగి పడతారు, నీవే అంటారు వాళ్ళు, లేదు మనమే అంటారు. అవునా కదా? 3వది నిర్లక్ష్యపు ఆలోచన. సమయాన్ని నిర్లక్ష్యం చేయడం. నిర్లక్ష్యం చేయడం అంటే చెప్పినట్టు ప్రతి దానికి ఏమైనా పని, ఇదిగో ఈ పని చెయ్యంటే రేపు చేద్దాంలే. అవునా కదా? సమయం యొక్క విలువ తెలియక దేవుడు హిజ్కియా ఆయుష్ వయసులో సమయాన్ని ముందుకు నడిపాడా వెనక్కి నడిపాడా? ముందుకు నడిపాడా వెనక్కి నడిపాడా? సమయాన్ని వెనక్కి నడపడం ఎవరి చేతిలో ఉంది? ముందుకంటే దాని సమయం అది పరిగెత్తి వెళ్ళిపోతుంది, కానీ దాన్ని వెనక్కి లాగగలిగేవాడు దేవుడు ఒక్కడే. అదే నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు దుర్వినియోగపరుచుకొని తర్వాత అయ్యో నేను ఆ సమయంలో చేయలేకపోయి అని పశ్చాత్తాపడితే నష్టం ఎవరికి? సమయం మించిపోయిన తర్వాత చేసిన లాభం లేదు. నిర్లక్ష్యం. ఎందుకంటే సమయం విలువ మనకు తెలియక, సమయం తాలూకు విలువ తెలియక దాన్ని మనం నిర్లక్ష్యపరుస్తున్నాం. ఈ నిర్లక్ష్య ధోరణి చాలా చాలా పొరపాటు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండమ్మా. రేపేం సంభవించడం మీకు తెలియదు. నీ జీవం ఏపాది చాలమ్మా, ఇంకేం కనబా అక్కర్లేదు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు, కానీ మనం ఏం కాకుండా ప్రతి దానికి రేపు చూద్దాంలే ఏమంటాం? రేపు నీదేనా? రేపు నీదేనా గ్యారెంటీ చెప్పగలవా? అందుకే అంటున్నాడు రేపు నీది కాదు. సమయం ఉండగానే సమయాన్ని మనం సద్వినియోగపరచుకో. ఇది నిర్లక్ష్యం. మనందరిలో కూడా ఉన్న గొప్ప నిర్లక్ష్య ధోరణి ఇదే. సమయాన్ని దాని విలువ మనం తెలుసుకోవట్లేదు. ఒకసారి జారిపోయిన సమయం మరలా తిరిగి రాదు. పిల్లలు ఎవరి కాలంలో చదువుకోవాల్సిన కాలంలో, చదువుకునే సమయంలో, చదివే సమయంలో మీరు చదువు మీద కన్నా వేరే దాని మీద దృష్టి పెడితే ఆ తర్వాత మీరు ఎంత పశ్చాత్తాపడినా దాని వలన ఉపయోగం ఉండదు. ఏ సమయంలో చేయవలసింది ఆ సమయంలో చెయ్యాలి. సమయం యొక్క విలువని తెలుసుకోవాలి. కానీ ఈ రోజుల్లో యవ్వనస్తులు, కాలేజీకి వెళ్తున్న వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు వేరు. అందుకే వాళ్ళు ఏమన్నారు? జంజీ. నిజమే, జ్ఞానం ఉండొచ్చు. ఓల్డ్ జనరేషన్స్ కన్నా న్యూ జనరేషన్స్ కి జ్ఞానం ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, స్మార్ట్నెస్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. వాటితో పాటు
టైం సెన్స్ ఉండాలి. అలాగే టైం సెన్స్తో పాటు ఏ సమయంలో చేయవలసిన పని ఆ సమయంలో చేయడం కూడా గురి పెట్టుకొని ఉండాలి. ఎవరినో చూసి ఏదో ఊహించుకొని అలా చేసేద్దాం, ఇలా వెళ్ళిపోదాం అని అనుకుంటే అవన్నీ కూడా మన చేతులు ఉండేవి కాదు. ఉంటాయా? నో. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్నిటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలాంటి పని చేయాలో ఆ పని అక్షరాలా చేసి తీరాలి. దట్స్ ఇట్. ఉద్యోగం చేయవలసిన సమయంలో ఉద్యోగం చేయాలి, అవునా కాదు? పెళ్లిళ్ళు చేయవలసిన సమయంలో పెళ్లిళ్ళు చేయాలి. ఈ రోజుల్లో పిల్లల్ని కనిడే విషయంలో కూడా కొత్త పోకర్లు ఎక్కువైపోతున్నాయి. కొన్నాళ్ళు మేము ఎంజాయ్ చేసి తర్వాత పిల్లలకి అంటామండి అనే రకాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏమవుతున్నది? ఫెసిలిటీ సంస్థ చుట్టూ పరిగెట్టడం అవుతున్నారు, అవునా లేదు? సమయ నిర్లక్ష్యం కారణమే ఇది. కాబట్టి నిర్లక్ష్యపు వ్యక్తిత్వం సమయాన్ని దోచేది. ఇకపోతే క్రమశిక్షణ లోపించడం. సమయం పాటించిన వారికి క్రమశిక్షణ ఉండదు. దట్స్ ఇట్. క్రమశిక్షణ అంటే ఏంటి? ధనం క్రమము అంటే అర్థం ఏంటి? ఆర్డర్, ఇన్ ఆర్డర్ అంటే ప్రతిదీ కూడా ఒక మూసలో వేసినట్టు. సూర్యుడు తూర్పున తెల్లవారుజామున ఉదయించి తన కక్షలో తన తిరిగి సాయంకాలము ఆయన అస్తమిస్తాడు. కక్షకి వెలుపల వెళితే ఏమవుతుంది? ఇతర గ్రహాలతో ఢీకొని విస్ఫోటాలు కలుగుతాయి. ఏనాడైనా సూర్యుడు ఆ రీతిగా దేవుని యొక్క ఆదేశాన్ని మీరి కక్ష దాటాడా? సూర్యుడి కంటే గొప్పవాళ్ళం మనం. ఆలోచించండి. దేవుని సృష్టిలో సమస్తము కూడా క్రమం పాటిస్తూనే ఉన్నాయి. అడవిలోంచి సింహం ఉదయాన్నే పరిగెట్టుకు వచ్చేసింది అనుకోండి, మనం ఏమవుతాం? కానీ దాని సమయం దానికి తెలుసు. ఇర్మియా గ్రంథంలో ఏమవుతున్నాడు? ఏది? ఏ పిట్ట సొంకు పుట్టి పిట్టయో దాని సమయం తెలుస్తుంది. తెల్లగో పిట్ట కూడా తన యొక్క సమయం తెలుసు. సాయంకాలం అయ్యేసరికి ఎప్పుడైనా మీరు ఆకాశం వైపు చూసారా? పక్షులన్నీ ఏమవుతాయి? గుంపులు గుంపులుగా వాటి యొక్క విడిపోతాయి లేదా? పర్ఫెక్ట్. వాటిని చూసి మనం వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. నోరు లేని పక్షులకి అంత జ్ఞానం ఉందే. జ్ఞానం గల మనిషి చేతి నిండా వాచీలు పెట్టుకొని సమయం పాటించుకోవాల్సిన సుఖం ఏముంది? వాచి ఎందుకు పెట్టుకుంటారు? ఇంకో జబ్బు కూడా తెలుసా మనుషులకి? అలారం పెట్టుకుంటారు. అది కొట్టిన వెంటనే దాని మీద ఒకటి కొడతారు. అది కూడా చెప్తా. నెక్స్ట్ పాయింట్ అది. అలారం కొడుతుంది, వెంటనే దాని మీద నెత్తి మీద మీరు కొడతారు. ఆపు కాసేపు అని. మరి అలారం ఎందుకు పెట్టుకోరు? ఇంకా కొంతమంది బాగా తెలివైన వాడు వాచిని 10 నిమిషాలు ఫాస్ట్ పెట్టుకుంటారు. కారణం అంటే తగిలిపోయింది విడిపోవాలని చూసి ఇది 10 నిమిషాలు ఫాస్ట్ ఇంక వెళ్ళొచ్చులే. మరి పెట్టి సుఖమేముంది? అవునా లేదా? నువ్వు పెట్టుకునే దానికే నువ్వు కట్టుబడి ఉండకపోతే ఇది నిర్లక్ష్య ధోరణినే కాదా?
కాబట్టి సమయం పాటించకపోయినటువంటి వారి యొక్క లక్షణాలన్నీ ఇవి. ఆ వింగ్ లో కూర్చున్నాం, ఈ వింగ్ లో కూర్చున్నాం, మనకు పర్వాలేదు, ఎందుకంటే మన వయసులో అయిపోయి. ఇగో ఈ ఇక్కడ కూర్చున్న వీడికి ఇది చాలా చాలా ప్రాముఖ్యం. జనజీవుడికి జన్ఫా ఆల్ఫాలు అవి జన్జీ అన్నది ప్రత్యేక దర్శాలు. ఆల్ఫా తర్వాత వచ్చిందా ఏంటి? అయితే సరే. చాలా చాలా ప్రాముఖ్యం. ఒక 5 నిమిషాలు మీ అమ్మ క్యారేజ్ గడ్డం లేట్ అయింది అని ఆ బస్ దగ్గర పరిగెడితే బస్సు అవుతుందా? అంటే ఎంత 5 నిమిషాలు ముందే ఉండాలి అక్కడ, వద్దా? ఇలాంటి వాటి అన్నిటికీ మనకి చూపిస్తున్నప్పుడు కూడా మనం అలక్ష్యం చేసేది, సమయాన్ని పాటించకపోయేది ముఖ్యంగా దేవుని సన్నిధికే. దేనికి? మన ఉద్దేశం ఏంటి? దేవుడు మనోడేలే. ఎవడు? దేవుడు మనోడే. మనం స్తుతి చెల్లిస్తే కదా దేవుడు తీసుకుంటాడు. మనం ఎప్పుడు చెల్లిస్తే అప్పుడు తీసుకుంటాం. అందుకేం పోయింది అంటే మనకి దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క విశిష్టత, దేవుని యొక్క ప్రాధాన్యత మనం దాన్ని అవగాహన చేసుకోలేకపోతున్నాం. దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతని మనం ఇవ్వలేకపోతున్నాం. చాలా మందిలో ఇంకొక భక్తి ఉంది, దాన్ని నేను భక్తి అంటాను. ఏం భక్తి తెలుసా? లాస్ట్ లో ఆశీర్వాదం ఇస్తారు కదా, అప్పుడు వెళ్ళి బుర్ర పెట్టేద్దాం. ఏమంటారు? ఆశీర్వాదం ఇచ్చినప్పుడు వెళ్ళి బుర్ర పెట్టేద్దాం. ఇదే సడగొప్ప బుర్ర పెట్టేదానికి. చాలా మంది వచ్చి చివరిని అది బుర్ర ఆశీర్వాదం తీసుకుని ఆమేన్ అని చెప్పేసి ఈరోజు మనం సంఘానికి వెళ్ళి వచ్చామని చెప్పి గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటి? వేషధారణ. ఇది భక్తి అనిపించుకోదు. దేవుని మందిరానికి వెళ్ళాలి అని అనుకుంటే 10 నిమిషాలు ముందే వచ్చి కూర్చో. అది సరి అయిన భక్తి. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇవాళ రేపు పెద్ద చర్చలు చూస్తున్నారు, పాటలు పాడతారు, పాటలు ఆరాధన అయిపోయింది, వాళ్ళ డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోతారు. అయిపోయిందా? అది అయిపోయిందా? చర్చికి దేనికి వస్తున్నారు? ఆడేవాళ్ళు లేరు కాబట్టి పాడడానికి వస్తున్నాం అన్నట్టుగా. ఇవన్నీ కూడా నిర్లక్ష్యం ధోరణ, క్రమశిక్షణ లేకపోవడం. క్రమశిక్షణ ఎక్కడ నేర్పుతారు? క్రమశిక్షణ ఎక్కడ నేర్పుతారు? చెప్పండి. ఎవరు తెలియదా? మొట్టమొదటిగా క్రమశిక్షణ తల్లి ఒడిలో, ఆ తర్వాత బడిలో. ఈ 2 నేర్చుకుంటే గుడిలో క్రమశిక్షణకు వస్తుంది. ఏమా టీచర్ అంతేనా? మొట్టమొదటి క్రమశిక్షణ ఎక్కడ? తల్లి ఒడిలో. ఈ రోజులో ముఖ్యంగా మన పల్లెటూరులో పిల్లలు కనేస్తున్నారు, గాలికి వదిలేస్తున్నారు. లేదా? క్రమశిక్షణ ఎక్కడి నుండి వస్తుంది? అది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల నుంచి రావాలి. ఆ తల్లిదండ్రులుగా రాకపోతే పిల్లలకి ఏం చెప్తారు? అంతేగా? జనరేషన్స్ తరతరాలుగా మనం ఇలాగా వెనకబడిపోవడానికి, క్రమశిక్షణ లేకుండా ఉండడానికి, నిర్లక్ష్య ధోరణిలో ఉండడానికి ఈ సమయాన్ని మనం అర్థం చేసుకోలేకపోవడమే, సమయాన్ని విలువని తెలుసుకోలేకపోవడమే. ఇందాక రావణుడు చెప్పినట్టు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే స్వభావం ఉంది. కాలక ముందే మనం జాగ్రత్త పడాలి. అవునా కాదు?
దేవుడు అటువంటి లక్షణాలు కోరుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఎందులో వస్తాయో తెలుసా? మన నైతిక ప్రవర్తన. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో ఎన్ని భాగాలు ఉన్నాయి చెప్పాను మీకు. ఏమిటా 3 భాగాలు? 1 నైతికత, 2 ధార్మికత, 3 సామాజికం. ఆ నైతికతలో ఉన్న మొదటి భాగమే ఈ యొక్క భాగంలో మనం నేర్చుకోవాల్సింది. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో తీసివేసింది ఏమిటి అంటే ఆ యొక్క ధార్మికమే, సాంప్రదాయ ధార్మికమే తీసేశారు తప్ప ఈ నైతిక సామాజిక తీయలేదు. నైతికత అంటే మన నడవడిక, సామాజిక అంటే ఇతరులతో మనం ఎలా మెలగాలి అనేది. ఈ 2 ఆనాడు ఈనాడు ఒకటే. సత్యము సత్యమే, అవునా కాదు? సత్యము ఆనాడు సత్యమే, ఈనాడు సత్యమే, రాబోయే రోజుల్లో కూడా అది సత్యం సత్యమే. మారుతుందా? 1+1 ఎంత? ఎప్పుడు? ఇప్పుడా? దాంట్లో మార్పు లేదే. కాబట్టి క్రమశిక్షణని మనం పాటించాలి. క్రమశిక్షణ లేకపోవడం, సమయ పాలన పాటించకపోవడానికి క్రమశిక్షణ లేకపోవడమే ఒక గుర్తు. అంటూ ఉంటారు, పాస్టర్ గారు మీకేం తెలుసండి మా డైలీ షెడ్యూల్, మీ ఎన్ని పనులు పెట్టవలసి వస్తుంది, మీరైతే ఏదో చెప్పేస్తారు. మాకా తెల్లారు లేచి దగ్గరుండి ఇన్ని పనులు ఉన్నాయి, మేము ఎలా చేయగలం? సర్దుకొని రావడంలో తల ప్రాణం తోకొచ్చేస్తున్నది అంటున్నారు. నిజమే, ఆ తోక తెగిపోతే, ఆ సమయం పోతే, దేనికైనా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే ప్రతి సమయాన్ని కూడా మనం చేయొచ్చు, ఆచరించవచ్చు. నాకు 24 గంటలు, మీకు 14 గంటలే ఉందా? దినం అంటే నాకు 24 గంటలు ఉంది, నాకు బోర్డు సమయం ఉంది. మీకు 14 గంటలే ఉందా? ఎవరికి ఉంది? అందరికీ ఒకటేగా. అందుకే అంటున్నారు, ఎవరైతే సమయ పాలనని పాటిస్తారో వారు చరిత్ర సృష్టిస్తారు. ఆ చరిత్ర సృష్టించే వారిలో మనం ఉండాలని మన దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుని యొక్క స్టాండర్డ్కి అనుగుణంగా ఉన్నారు. కాబట్టి ఆయన ఏం చెప్పాడు? అయ్యా నువ్వెవరు అయ్యా అంటే ఏం చెప్పాడు? నేను ఈరోజు మన దేవుడు, నేను రావణేడు దేవుణ్ణి, నేను ఉదయ కుమార్ దేవుణ్ణి, నేను పవిత్ర దేవుణ్ణి అని చెప్పగలదా? ఏ ఆలోచించి. కానీ ఆ స్టాండర్డ్ రావాలని చెప్పి ఇక చివరికి వచ్చాం. ఎవరైతే సమయ పాలన పాటించరో వారు అవకాశాలు కోల్పోతారు. ఏంటి? అవకాశాలు కోల్పోతారు అంతే, దర్శాలు. మరి దానికి తిరుగులేదు. వచ్చే అవకాశాలు చేజారిపోతాయి సమయాన్ని మనం సరి అయిన రీతిలో సద్వినియోగం చేసుకోకపోతే. ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి సమయాన్ని పాటించుకోవడం. బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు మహామహులు, సమయాన్ని, దేవుని చిత్తాన్ని పాటించక వారికి నచ్చినట్టు తిరిగి కష్టాల్లో పడినవాడు. యోనాకి దేవుడు చెప్పాడు, అరే బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళు, యోనా నినివేకు వెళ్ళన్నాడు. వెళ్ళాడా? టైం వేస్ట్ చేశాడా లేదా? దేవుడు పనప్ప చెప్పాడు. ఏం చేశాడు? సముద్రంలో విసిరించాడు, చేపకి పని చెప్పాడు, అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. అవునా కాదు? అదే దేవుడు చెప్పినట్టు చేస్తుంటే ఈరోజు మన తత్వం అదే. మనం ఎలా వెళ్ళమంటే ఎలా వెళ్తాం, ఎలా ఎందుకు వెళ్ళకూడదు అని ప్రశ్నించుకోవడానికి.
అలాగే సౌలు రాజు తను కూడా దేవుని సమయానికి ఆగలేకపోయాడు. ఏమిటి సమయపాలన గురించి చెప్తూ ఆగడం గురించి చెప్తున్నానండి. ఒక విషయం నేను చెప్పనా, దేవుని సమయానికి ముందుగా పరిగెత్తకూడదు, వెనకబడిపోకూడదు. తగు సమయం ఉందో తగిన సమయం ఉందో అని పేతురులో రాశారా లేదా? అంటే దేవుడు పర్ఫెక్ట్ ఆ టైంకి మనం ఉపయోగపడాలి. దేవుడు నీ నుంచి ఏమీ కోరుకోవట్లేదు. నీ తలాంతులు అక్కర్లేదు, నీ ఆస్తి అక్కర్లేదు, నీ అర్పణలు అక్కర్లేదు, నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను కోరుకుంటాడు. ఆయన పిలిచేసరికి చిత్తం ప్రభువా అనేటట్టు ఉండాలని. ఉండగలుగుతున్నామా? అవకాశాలు కోల్పోతుంది. మనకి ఒక లోకంలో ఒక నానుడు ఉంది, అదృష్టం ఒకసారే అవునా కాదు, అపశకునాలు అనేక సార్లు కొడుతూ ఉంటాయి అనర్థాలు. కాబట్టి చూసుకోండి, సౌలు సమయానికి వేచి ఉండకుండా ఫిలిస్తీన్తో యుద్ధం చేయడానికి ముందు యాజకుడు చేయవలసిన పనిని తను చేసి దేశాన్ని, రాజ్యరికాన్ని కోల్పోయిన సన్నివేశం వచ్చిందా లేదా? నష్టపోయడా లేదా? అంతెందుకండి, మన అందరికీ బాగా తెలిసిన అబ్రాహాము గారి సతీమణి తొందరపడి ముందే ఒక కోయిగా ముందే కూసింది అన్నట్టుగా ఏం చేసింది? దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు నమ్మదగిన వాడు. నిజమే, మన ప్రయత్నం కూడా మనం చెయ్యాలిగా. కాబట్టి అయ్యా నీకు సాఫ్ట్వేర్ లేదు, నాకు హార్డ్వేర్ లేదు, ఇదిగో మా యొక్క దాసి హార్డర్తో నువ్వు వెళ్ళి పిల్లలు కను. దాని నష్టం ఇంకా ఇప్పటికీ మనం అనుభవిస్తూనే ఉన్నామా? లేకపోతే సమయాన్ని పాటించిన వాళ్ళు దేవుడికి ఆశీర్వదించబడిన వాళ్ళు కూడా ఉన్నారండి. నెహెమ్యా, యెరూషలేము గోడలు కాల్చివేయబడ్డాయి అని కబురు తెలిసిన వెంటనే మొర్ర పెట్టి దేవుని ప్రార్థన చేసి రాజు యొక్క కృప పొంది వెళ్ళి అది కట్టించారుగా, ప్రతిస్పందించారుగా సమయానికి. దానియేలు పర్ఫెక్ట్ టైంలో రాజాజ్ఞ ఉన్నప్పుడు కూడా రాజు ఆజ్ఞను నేను చేస్తుంది సమయానుకూలంగా తూర్పు వైపు ఆ తలుపు తీసి దేవునికి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అవునా కదా? భవిష్యత్తు జ్ఞానాన్ని అంతటినీ కూడా పొందుకున్నాడు. ఎస్తేరు కూడా ఆడవాళ్ళేం తక్కువ కాదండి. ఎస్తేరు కూడా రాజు సముఖానికి వెళ్ళడం సమయం కాదు అయినప్పుడు కూడా ప్రాణం తెగించి తను వెళ్ళి తన యొక్క యూద వంశాన్ని అంతటిని కూడా రక్షించుకుంది. యేసు ప్రభువు కూడా గలతీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూస్తాం. కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలాన్ని సంపూర్ణంగా అయితేప్పుడు ఆయన వేచి ఉండి అప్పుడు వచ్చాడు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఈరోజు మనం దేవుని యొక్క ప్రణాళికల్ని అర్థం చేసుకుంటున్నామా? దేవుడు అది అర్థం చేసుకోవాలని చెప్పి మనకి ప్రతి వారం 2 సార్లు అయితే 2 సార్లు, 3 సార్లు అయితే 3 సార్లు దేవుని వాక్యాలతో మనల్ని ఏం చేస్తున్నారు? పోషిస్తున్నారు. కానీ మనం దాన్ని ఆరగిస్తున్నాం, జీర్ణించుకోవట్లేదు. జీర్ణించుకుంటే ఆరోగ్యం, అంతే కదా? అరక్కపోతే తిన్నది వంట పడదు. సేమ్ మన పరిస్థితి అది.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నారో తెలుసా? ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఏ క్షణమైనా ఆయన రావచ్చు. నువ్వు సిద్ధపడి ఉండాలి అనేది ఆయన ఆలోచన. ఏం పడి ఉండమన్నారండి? గట్టి చెప్పండి పడుకున్న వాళ్ళు. ఏం పడి ఉండమన్నారు? వచ్చే ఎవరు నోరు తగలట్లేదు. ఏం పడి ఉండమన్నారు? బోర్లా పడి కాదు, సిద్ధపడి. ఉందామా? చూస్తాను వచ్చే వారం ఎవరెవరు సిద్ధపడి సమయాన్ని పాటించి బుధవారం నాడు, శుక్రవారం నాడు, ఆదివారం నాడు ఎవరు సమయాన్ని పాటిస్తారని నేను చూస్తాను. మార్కులు అప్పుడు నేను వేసి నేను పంపిస్తాను ఆయనకి. ఇదే మనకి పరీక్ష. అటువంటి స్థితి రానివ్వకు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. హైమా, మనందరం కూడా దేవుని సమయానికి సద్వినియోగపరిచే వారిగా దేవుడు మనం నడిపించాలని బ్రతిమాలి నువ్వు ప్రార్థన చేయమ్మా. ఆ గుణం మనలో కలగాలని.